మేము అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాము అంటే ఇంత చలిలో మేము ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాము. ఫైర్ అలారం మోగినప్పుడల్లా, వీళ్ళు పూజలు చేసినప్పుడల్లా ఫైర్ అలారం మోగడము, మేమంతరము అంత చలికి మేము బయటికి రావాలి. మేమే కాదు, ఇంకా వేరే వాళ్ళు, ముసలి వాళ్ళు, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్, చిన్న పిల్లలు, అప్పుడే డెలివరీ అయిన వాళ్ళందరూ కూడా అంత చలికి మేము బయటకు రావాలి. ఇంకా దెర్ ఇస్ నో వే. ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడము, ఫైర్ అలారం మోగుతుంది. ఫైర్ అలారం మోగినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, అందరిని ఇవాక్యువేట్ చేస్తారు. అది ఎక్కడుంది ప్రాబ్లము చూసి తెలుసుకొని అంత క్లియర్గానే ఉంది, ఏం ప్రాబ్లం అన్నంత వరకు మేము బయటనే ఉండాలి. సో ఎట్లా అవుతుంది చెప్పండి ఆ చలిలో? కొంతమంది కార్లు ఉన్నప్పుడు కార్లలో వెళ్ళి కూర్చుంటారు, కార్లు లేని వాళ్ళు సో హస్బెండ్ కారుకి తీసుకెళ్లారు, ఒకటే కారు ఉండింది. సో కారు లేదు, నేను బయట ఎముకలు కొరికేస్తున్నటువంటి అంత ఫ్రీజింగ్ టెంపరేచర్లో నేను బయట నిలబడాలి. సో మళ్ళీ మన వాళ్ళు ఎవరేం హెల్ప్ చెయ్యరు, పాపం వేరే వాళ్ళే హెల్ప్ చేస్తారు. అమెరికన్స్, ఆఫ్రికన్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎక్కువగా, రండి కోసేపు కూర్చోండి అనేసి. మన వాళ్ళు హెల్ప్ చెయ్యరు, రమ్మని కూడా అనరు. సో అలాంటి ప్రాబ్లమ్స్ని మేము ఫేస్ చేసాము కేవలం హిందూస్ వలన. మీరే చెప్పండి, అంటే మీ పూజలు, మీ యొక్క కార్యక్రమాల వలన మేము ఎంతో ఇబ్బంది పడ్డాము, చాలా బాధ పెట్టారు చాలా వరకు. సో ఇప్పుడు మీకు మీరే అతి చేసి మీరే ప్రాబ్లం తెచ్చుకుంటున్నారు. దీనికి ఎవ్వరు బాధ్యతలు కారు, మీరే బాధ్యులు.